2000వ సంవత్సరం ఒక కొత్త సహస్రాబ్ది. ప్రపంచ నాయకులంతా ఒకచోట చేరి ఆలోచించారు. రాబోయే 15 ఏళ్లలో మానవజాతి గతిని మార్చేసే ఒక పెద్ద ప్లాన్ వెయ్యగలమా అని. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈరోజు మనం చూడబోయే కథ. అంటే ఇదేదో సింపుల్ టు డూ లిస్ట్ అనుకుంటే పొరపాటే. ఇది 21వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్నప్పుడు మనమంతా కలిసివేసుకున్న ఒక పెద్ద సంకల్పమన్మాట. పేదరికం, రోగాలు, చదువు లేకపోవడం ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలన్నిటినీ కూకటి వేళ్లతో పెకిలించాలని ప్రపంచమంతా ఏకవైంది. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆ గొప్ప ప్లాన్కి ఆధారం ఓస్ ఈ పత్రం. చూడ్డానికి సింపుల్గా ఉన్నా దీని వెనక పెద్ద కథే ఉంది. 2000 సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక 15 ఏళ్ల ప్రణాళికకు ఓకే చెప్పాయి. కేవలం ఒకే ఒక్క పేజీలో మానవాళి భవిష్యత్తును మార్చేయగల 8 కీలకమైన లక్ష్యాలను రాసుకున్నారు. ఇంతకీ అవేంటి? చూద్దాం రండి. అయితే ఈ ప్లాన్కి ఒక అధికారిక పేరు కూడా ఉంది. అదే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. తెలుగులో అయితే సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు అంటాం. షార్ట్గా ఎండీజీలు అని పిలుస్తుంటారు. దీని టైంలైన్ ఏంటంటే 2000లో మొదలుపెట్టి 2015 కల్లా ఈ లక్ష్యాలను అందుకోవాలి. ఈ 15 ఏళ్ల ప్రయాణాన్ని చాలా పక్కాగా ప్లాన్ చేశారు. చూడండి, 2000లో లక్ష్యాలు పెట్టుకున్నారు. సగం దూరం వచ్చాక అంటే 2008లో మనం ఎక్కడున్నాము, ఎంతవరకు వచ్చాం అని ఒకసారి రివ్యూ చేసుకున్నారు. ఇక 2015 కల్లా టార్గెట్ రీచ్ అవ్వాలని డెడ్లైన్ పెట్టుకున్నారు. అంటే ఒక తరం పాటు సాగే ఇంత పెద్ద ప్రపంచస్థాయి ప్రయత్నం నిజంగా చాలా గ్రేట్ కదా. సరే, ఇప్పుడు ఈ ప్రణాళికలోని మొదటి భాగానికి వద్దాం. ఈ లక్ష్యాలని ఒక పెద్ద భవనం కడుతున్నట్టు ఊహించుకోండి. అందులో ఇవి ఫౌండేషన్ రాళ్లులాంటివి. ఈ పునాది బలంగా ఉంటేనే కదా మిగతా భవనం నిలబడేది. సో మిగతా ప్రగతికి అంతటికీ ఇవే బేస్. అందుకే ఈ ప్లాన్ మొట్టమొదట ఫోకస్ చేసింది మనిషికి కావాల్సిన కనీస అవసరాల మీదే. నంబర్ 1 తీవ్రమైన పేదరికం, ఆకలిని పూర్తిగా లేకుండా చేయడం. నంబర్ 2 అందరికీ కనీసం ప్రైమరీ స్కూల్ వరకైనా చదువు అందేలా చూడటం. ఎందుకంటే ఈ రెండూ లేకపోతే ఏ సమాజం కూడా ముందుకెళ్లలేదు అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఈ రెండో లక్ష్యం గురించి కొంచెం డీప్గా చూద్దాం. సార్వత్రిక ప్రాథమిక విద్య అంటే ఏంటి? అంటే ప్రతి బిడ్డ, వాళ్ళు ఏ దేశంలో పుట్టినా, ఎంత పేదవాళ్లైనా సరే స్కూల్కి వెళ్లగలగాలి. అంతేకాదు, వాళ్ల ప్రాథమిక విద్యను మధ్యలో ఆపుకుండా పూర్తి చేయాలి. ఎంత పెద్ద లక్ష్యం కదా ఇది. పునాది వేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రజల గురించి ఆలోచించడం. వాళ్ల ఆరోగ్యం, వాళ్ళకి సమాన అవకాశాలు, వీటిపై ఈ ప్లాన్ దృష్టి పెట్టింది. ప్రపంచాన్ని ఇంకాస్త ఆరోగ్యంగా, ఇంకాస్త న్యాయంగా మార్చాలనేదే దీని ఉద్దేశ్యం. ఇక మూడో లక్ష్యం లింగ సమానత్వం. ఇది ఈ మొత్తం ప్రణాళికకు గుండెకాయలాంటిది. ఎందుకంటారా? సింపుల్ లాజిక్. జనాభాలో సగం మంది మహిళలు. వాళ్లకి సమాన అవకాశాలివ్వకుండా ఏ దేశమైనా ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ విషయాన్ని ఆనాటి నాయకులు చాలా స్పష్టంగా గుర్తించారు. ఈ లక్ష్యానికి 5వ లక్ష్యానికి డైరెక్ట్ లింక్ ఉంది. అదేంటంటే తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది ఎంత ముఖ్యమంటే చదువుకుని ఆరోగ్యంగా ఉన్న మహిళలు వాళ్ల పిల్లల ఆరోగ్యం, చదువుల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆ విధంగా ఒక తరం బాగుపడితే సమాజం మొత్తం బాగుపడుతుంది. ఇక ఆరోగ్యం విషయంలో మరో 2 కీలకమైన లక్ష్యాలున్నాయి. 4వది పసిపిల్లల మరణాల రేటును తగ్గించడం. 6వది ఆ రోజుల్లో ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్, మలేరియా లాంటి భయంకరమైన అంటువ్యాధుల్ని నిర్మూలించడం. ఇవి ఆ కాలంలో ఉన్న అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీలపై ప్రకటించిన ఒక యుద్ధంలాంటివి. సరే, ఇప్పటిదాకా మనం చూసినవి వ్యక్తులు, సమాజానికి సంబంధించిన లక్ష్యాలు. ఇప్పుడు చివరి 2 లక్ష్యాల వైపు వెళ్దాం. ఇవి కొంచెం పెద్దవి. అంటే మిగతా లక్ష్యాలన్నీ సక్సెస్ అవ్వాలంటే వాటికి సపోర్ట్గా ఒక గ్లోబల్ సిస్టమ్ ఉండాలి కదా. ఆ సిస్టమ్ గురించే ఈ చివరి 2 లక్ష్యాలు. 7వ లక్ష్యం పర్యావరణ సుస్థిరత. సింపుల్గా చెప్పాలంటే మన తర్వాత తరాల కోసం ఈ భూమిని కాపాడుకోవడం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8వ లక్ష్యం ప్రపంచ దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారం. ఇది అన్నింటికంటే ముఖ్యం. ఎందుకంటే పేదరికం, రోగాలు ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్యలు కావు. వీటిని ఓడించాలంటే ప్రపంచమంతా ఒక్కటిగా కలిసి పనిచేయాల్సిందే. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి.
ఈ లక్ష్యాలేవి కొత్తగా కనిపెట్టినవి కావు. అప్పటికే చాలా దేశాలు తమ స్వంత ప్రణాళికల్లో ఇలాంటి వాటిని దీర్ఘకాలిక లక్ష్యాలుగా పెట్టుకున్నాయి. ఈ ఎండీజీలు చేసిన పనల్లా ఆ ఆశయాలన్నింటినీ ఒకచోటుకు చేర్చి ఒక గ్లోబల్ మిషన్గా మార్చడం. అదే దీని ప్రత్యేకత. రైట్, ఈ 15 ఏళ్ల మెగా ప్లాన్ 2015తో ఎండ్ అయింది. మరి ఆ తర్వాత ఆ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి? ప్రపంచంపై అవి ఎలాంటి ముద్ర వేశాయి? అసలు ఈ ప్రయాణం మనకు నేర్పిన పాఠాలేంటి? ఇది మరో ఆసక్తికరమైన కథకు నాంది పలుకుతోంది.